వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి అంటారు. దీన్ని కాస్త సీరియస్ గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. రోడ్లను చూడండి, మా రాష్ట్రాన్ని చూడండి అంటున్నారు. నిజంగా ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ గ్రామానికైనా సరే అభివృద్ధికి కొలమానం ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా అవి రోడ్లే. ఆ గ్రామానికి సంబంధించో, ఆ పల్లెకి సంబంధించో, ఆ మండలానికి సంబంధించో, ఆ రాష్ట్రము లేదా దేశానికి సంబంధించిన రహదారులు బాగున్నాయి లేదా ఆ రహదారులు చాలా నీట్గా కనిపిస్తున్నాయి అంటే ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం అభివృద్ధికి కొలమానం. అభివృద్ధికి బాటలు వేసుకుని దూసుకెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రౌడీ రాజకీయాలకి, కక్ష సాధింపు చర్యలకి ఒక రకంగా పూర్తిగా పక్కన పెట్టి గత సర్కార్ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఒక రకంగా నెమ్మదిగా అన్నిటినీ చెరిపివేస్తూ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే అన్నారు, ఇంటిని చూసి ఇల్లాలను చూడండి అన్నట్టే మా రాష్ట్రానికి రావాలి అంటే మా రోడ్లే కొలమానం, మా అభివృద్ధే కొలమానం, అవసరమైతే ఈ విషయాల్లో మాతో పోటీ పడండి అంటూ ఒక రకంగా కూటమి సర్కార్ ఛాలెంజ్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే దూసుకుపోతోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కర్ణుడి చావుకు 100 కారణాలంటారు. నిజంగా జగన్ సర్కార్ ఓటమికి కారణాల్లో ప్రధానమైనవి రోడ్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా నడుంలోతు వరకు కూడా అసలు గుంటలు పడిపోయి ఎక్కడికన్నా సరే వెళ్ళాలంటే కూడా గర్భిణుల ఇబ్బంది, ఎక్కడికక్కడ డోలీ మోతలు, ఒక రకంగా అసలు చెరువులు తలపించే రోడ్లయితే అసలు చాలామంది అయితే కనీసం దృష్టి సారించట్లేదని చెప్పి అనేక సందర్భాల్లో మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. అప్పుడు జనసేన కూడా ప్రత్యేకించి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయాన ఈ కార్యక్రమాన్ని సొంత డబ్బులతో చేపట్టారు వాళ్ళు. దాన్ని కూడా అప్పుడున్న జగన్ సర్కార్ చాలా ఘోరంగా విమర్శించి అవహేళన చేసింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఈ విషయంలో చాలా సీరియస్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం ఉంది. 1000 కోట్లు పెట్టి మరమ్మతులు అన్నారు, కానీ 1000 కోట్ల రూపాయలు గుంటల పేరుతో చెప్పి దోచేశారన్న వ్యవహారం. అసలు గత జగన్ సర్కార్ అయితే ఏకంగా R&B కాంట్రాక్టర్స్కే 1060 కోట్ల రూపాయలు బిల్లుల్ని పెండింగ్ పెడితే తర్వాత ఎవరైనా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కాంట్రాక్టర్లు పనులు చేపట్టాలన్నా కూడా ఈ పెండింగ్ బిల్లులు చూసి రోడ్డు కాదు కదా చిన్న పని చేయడానికి కూడా ఎవరు కనీసం బిడ్లు వేయలేని పరిస్థితి వచ్చేసింది. ఇక గత ప్రభుత్వం ఎంత స్థాయికి తెగబడిందంటే 10.5 లక్షల కోట్ల రూపాయలు R&B రోడ్లపై కూడా అప్పు చేసేసారు వీళ్ళు. అంటే అసలు కాదేది అప్పు కనరహం అన్నట్టు వీళ్ళు రోడ్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన సందర్భం. పోనీ ఏమన్నా వేశారంటే అది లేదు. అలాగే కాంట్రాక్టర్స్ అందరికీ కూడా 1060 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1060 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల్ని కాంట్రాక్టర్లందరికీ క్లియర్ చేసింది. ఇంకా చెప్పాలంటే అసలు ఒక రకంగా ఎంత నరకయాతన ప్రజలు అనుభవించారంటే అసలు ఈ స్పాండిలైటిస్లు కానీ, లేకపోతే నడుం విరిగిపోవడాలు కానీ, లేకపోతే నిత్యం రోడ్డు యాక్సిడెంట్లు కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కేసులు కూడా ఒక రకంగా ఈ యాక్సిడెంట్లు లేకపోతే ఈ ప్రాబ్లమ్స్తో కూడా ఎక్కువైపోయాయి. సరే అవి పెండింగ్ పెట్టి ఆ రచ్చ వేరే, కానీ వీటిలన్నిటికీ కూడా అట్నుంచి ఇంకొక కారణంగా మారిన పరిస్థితులు మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, అసలు గత ప్రభుత్వంలో అయితే ఎవరైనా సరే రాష్ట్రానికి వస్తే తిరిగి వెళ్లే ముందు పక్క రాష్ట్ర నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అవహేళనగా గేలి చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, లేదా చిన్నజీఆర్ గారు లాంటి వాళ్ళు రాష్ట్రానికి వస్తే ఎంత అవహేళనగా మాట్లాడి జోకులు వేశారంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలి అంటే అవి నరకానికి ద్వారాలన్నంతగా గేలి చేసి అవహేళన పట్టించారు. అయినా కూడా గత ప్రభుత్వం ఏమి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఛాలెంజ్ని చాలా సీరియస్గా తీసుకుంది. అభివృద్ధికి కొలమానం అంటే రోడ్లే, అవి స్పష్టంగా క్లియర్ కట్గా కనపడాలని నవంబర్ 2వ తేదీన అనకాపల్లిలోని పరవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. సో కేవలం 50 రోజుల్లోనే 11,000 కిలోమీటర్ల రోడ్లు, రహదారులు, పల్లెల్లో ఒక రకంగా రోడ్ల సంక్రాంతులు వచ్చేసాయని చెప్పచ్చు. అదేదో అంటారు కదా, నా దారి రహదారి అన్నట్టు ముఖ్యమంత్రి గారు నా దారి రహదారే, ఈ రహదారి ద్వారానే అభివృద్ధికి బాటలు వేస్తాను అంటూ పల్లెలకు సంక్రాంతి తీసుకొచ్చేశారు. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే నవంబర్ 2న ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. అలాగే
డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి అవన్నీ చూశారు. ఇవే కాకుండా అసలు వేసిన రోడ్లు ఎంత మేర క్వాలిటీగా ఉన్నాయని 2-3 చోట్ల కూడా ఆయన క్వాలిటీ టెస్టులు చేశారు. సామాన్యంగా ఇంజనీర్లు చేస్తారు. ఇంజనీర్లు అందరూ కూడా ఎంత మేర అవి క్వాలిటీతో ఉన్నాయి, ఆ థిక్నెస్ ఎంత, గ్రావెల్ ఎంత కలిపారు, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఆయన కూడా 3-4 చోట్ల అసలు నిజంగానే వేశారా లేదా, మనం జవాబుదారీతనంతో ఉండాలని వేసిన రోడ్లను కూడా కాంట్రాక్టర్లు క్లియర్ కట్గా చెక్ చేశారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా వినూత్నమైన నిరసనలు కూడా మనం చూసాం. విజయనగరం జిల్లాలో అయితే చంద్రబాబు గారు ఎప్పుడు టెక్నాలజీ అంటారు, మరి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుని డ్రోన్లతో కూడా వినూత్నంగా అయ్యా మాకు రోడ్లు వేయండి అంటూ విజయనగరం జిల్లాలో కూడా ఈ డ్రోన్లకి సంబంధించి ఒక క్యాంపెయిన్ నడిచింది. మాకు ఈ ప్రాంతాల్లో ఇలా ఉంది మా పరిస్థితి, ఇంత మేర లోతులో ఉన్నాయి, ఈ డ్రోన్లతో మాకు ఇలా ఉంది పరిస్థితిని ప్రభుత్వానికి చూపిస్తే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రతి 3 కుటుంబాలకి కూడా గుర్రాన్ని పెంచుకున్నారట. ఎందుకని? ఆ గుర్రం అనేది వాళ్ళని తీసుకెళ్ళటానికి. ప్రతి 3 కుటుంబాలకి గుర్రాన్ని పెంచుకుంటున్నామని చెప్పి కూడా వాళ్ళు నిరసన తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఏదైతే ఏమైంది, ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కేవలం 50 రోజుల్లోనే 860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 11,000 కిలోమీటర్ల రోడ్లని మరమ్మతులు చేయడమే కానీ నిర్మించడం కానీ చేసింది. ఒక రకంగా పల్లెలకు సంక్రాంతులు తీసుకొచ్చింది. ఏదో సినిమాలో అవెంజర్స్ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్లో అటు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు గారు అవెంజర్స్ లాగా రోడ్ రేంజర్స్ ఏపీ మిషన్ పని మీద ఉన్నారు. మరి ఈసారి ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్ పెట్టారు. ఎవరైనా సరే ఏపీకి వచ్చి వెళ్తే మాత్రం రోడ్ల మీద కామెంట్ చేస్తే ఆ నియోజకవర్గాల్లో సీరియస్ యాక్షన్ ఉంటుందని. సో ఇంకా ఎలా వెళ్ళబోతున్నారు, మరి ఈ రోడ్ల నిర్మాణాలకి సంబంధించి సంక్రాంతులు వచ్చిన వేళ ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్రం రౌడీ రాజకీయాల నుంచి కూడా అభివృద్ధి రాజకీయాలకు దశ మార్చుకున్న వేళ సో పల్లెలకన్నిటికీ కూడా రోడ్ల సంక్రాంతులు వచ్చేసాయి. చర్చ ప్రారంభిద్దాం. సీనియర్ రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి దాసరి శ్యాంశేషు, అందరికీ స్వాగతం అండి. కూసంపూడి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ లేకపోతే కూడా అసలు చాలా సీరియస్గా దీని మీద మీరు వర్కౌట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని చాలా సీరియస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, టేకప్ చేయడం, అప్పుడు కూడా మీరు మీ సొంత డబ్బులతో పార్టీ ఇవన్నీ గుంటలు పూడ్చిన కానీ ఏంటి నా దారి రహదారా మీ ప్రభుత్వం దారి అంటే శ్రీచంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన విధ్వంసాలు అన్ని రంగాలు విధ్వంసం చేస్తే ముఖ్యంగా ప్రథమ స్థానంలో ఉన్నది రోడ్ల పరిస్థితి. అంటే ఎక్కడన్నా రోడ్ల మధ్యలో గుంతలు వెతుకునేటువంటి పరిస్థితి నుంచి గుంతల మధ్యన రోడ్లు వెతుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా వాళ్ళ పేపర్లో ఇదే అద్భుతమైన అద్దాల రోడ్లు ఆ పేపర్లో కనిపించే కానీ రోడ్ల మీద కనిపించే కదా అద్దాలు ఎక్కడ ఉన్నాయి అన్నది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఎప్పుడైతే 2024 జూన్ 12వ తారీఖున ఈ ప్రభుత్వం ఏర్పడిందో, ఒక చెప్పాలంటే రేపొద్దున మనం నూతన ఆంగ్ల సంవత్సరాది అంటాం కదా, ఉగాది వచ్చినప్పుడు తెలుగు సంవత్సరాది కూటమినామ సంవత్సరం ఏర్పడింది. ఆ రోజు నుంచి మొదలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. అనేక మంది రాష్ట్రం వైపు చూస్తున్నారంటే వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేయాలి. అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు అన్నట్టు ప్రగతికి రథచక్రాలు అంటారు, రోడ్లు చూసిన బట్టే ఉంటుంది. అయితే అటువంటి రోడ్ల పరిస్థితిని మళ్ళీ సంక్రాంతి సమయానికి ముందు గుంతలన్నీ పూడ్చి ఒక విధమైనటువంటి కార్యక్రమం పల్లె పండుగ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తున్నాం. విజయచంద్ర గారు, ప్రభుత్వ లెక్కల ప్రకారమే వాళ్ళ ఉన్న వెబ్సైట్లోనే 2019-24 మధ్యన 1,10,210 యాక్సిడెంట్లు జరిగినాయండి. దాంట్లో మరణాల సంఖ్య 45,278. దాంట్లో 60% ఓన్లీ ఇటువంటి గుంతల వలన వీటి వలన. కొన్ని ప్రమాదాలు వేరేగా జరగవచ్చు కానీ 60% మాత్రం యాక్సిడెంట్స్ వీటి వల్ల జరిగినాయి. అయితే ఇంకా ఖచ్చితంగా ఇది ఒక ప్రణాళికబద్ధంగా మేము తీసుకున్న తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మీరు గమనించే ఉంటారు, నవంబర్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నిర్మలా సీతారామన్ గారు కూడా కలిసి ఈ రోడ్లకి సంబంధించి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా తీసుకున్నటువంటి గ్రామీణ రహదారుల అభివృద్ధికి దాని గడువు కూడా పెంచండి, 2026 వరకు గడువు పెంచండి. దానికి సంబంధించినటువంటి దాదాపు 3,834 కోట్లు అవి కూడా రిలీజ్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. విజయచంద్ర గారు, మేము దాదాపు 19,911 కిలోమీటర్ల మేర ఈ గుంతలు పూడ్చాలనేటువంటి ఒక లక్ష్యంగా చేసుకుని ఆల్రెడీ
11,000 కిలోమీటర్లు మీరు చెప్పినట్టు పూర్తయినాయి 50 రోజుల్లో. ఇంకా కొంతవరకు అంటే మ్యాక్సిమం మన సంక్రాంతి సమయానికి మొత్తం పూడ్చేటువంటి కార్యక్రమం పెట్టుకుని ఏదైనా కాస్త మిగిలినా కూడా జనవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అయ్యేటువంటి కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తున్నాం. దానికి చంద్రబాబు గారు ఆల్రెడీ 860 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీరు ముందే చెప్పారు బకాయిలు, ఈ కాంట్రాక్టుల పరిస్థితి ఏమైందో మనకు చూసాం గత 5 సంవత్సరాలు. మొత్తం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇంకా భిక్షాటన అనేటువంటి కార్యక్రమం కూడా చేశారు. దాంతో చాలా మంది కాంట్రాక్టర్లు ఇప్పటికీ కూడా, అందులో చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండే మరమ్మతులు చేసే కాంట్రాక్టర్లకి అయితే వాళ్ళకి బిల్లులు అంతగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. R&B కాంట్రాక్టర్లు కొంత చేసుకుంటూ వచ్చారు. ఇదే సందర్భంలో ఈ గ్రామీణ రోడ్లు పట్టణ రోడ్లే కాకుండా ముఖ్యంగా అక్కడ మన డోలీ మోతలైనటువంటి రాష్ట్రంగా ఏర్పరచాలని గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం, అవన్నీ చూడడం, దాదాపు 72,20 రూపాయలు నరేగా నుంచి, పంచాయతీరాజ్ శాఖ నుంచి 33,13 లక్షల అక్కడ విడుదల చేసి ఆ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రోడ్లు మొదలు పెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు, ప్రారంభోత్సవాలు. అంటుంది ఇవన్నీ కూడా డోలి మూతలైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఇవన్నీ చేయాలని కార్యక్రమంతో చేసుకుంటూ వచ్చారు. నేను అంటుంది విజయచంద్ర గారు, ఏదేమైనా మా గణాంకాలు అబద్ధం చెప్పవు. ఇప్పుడు జరుగుతున్నది అది. నేను కూటమి నామ సంవత్సరం ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున మా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి కార్యక్రమం చేసుకునే భాగంగానే ఈ రోజు రోడ్ల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. గత 5 సంవత్సరాల్లో మొత్తం నిర్లక్ష్యం చేసిన వ్యవస్థ ఉందంటే ఈ రోడ్ల గురించి. అంటే కొన్ని ఫొటోస్ తీసి ఆ గుంతలని కొన్ని ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో బాగా హల్చల్ కూడా అయినాయి. ఈ గుంతలు ఏమైనా ఉపగ్రహం మీద తీసిన గుంతలు కాదు, ఈ రోడ్ల మీద గుంతలు అయినటువంటి ఒక విధంగా కామెడీ. అదే సందర్భంలో పక్కన ఉన్న రాష్ట్రాల్లో మినిస్టర్లు అందరూ కూడా చాలా హేళనగా చేశారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, ఆ భీమవరం గంధి శ్రీనివాస్ గారు ఒక డైలాగ్ కూడా ఉంది, భీమవరం నుంచి తణుకు వెళ్తుంటే నడువు విరిగిపోయింది, ఎలా వస్తున్నావు అని కార్బన్ నాశనం అంటే ఆయన మినిస్టర్నే అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో పరిస్థితి వాళ్ళు చూశారు. ఏమన్నా అడిగితే మా దగ్గర కాంట్రాక్ట్ డబ్బులు అనేటువంటి మాటలు ఉంటూ వచ్చింది. కోటమిరెడ్డి ఆయన కూడా మాట్లాడాడు కదా అప్పట్లో ఉన్నప్పుడు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు లేనటువంటి పరిస్థితి అన్నారు. ఏంటంటే ఏదైనా ఇలా పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా సరే రాష్ట్ర వైపు చూడాలన్నా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా వాళ్ళకి మినిమం ఏంటంటే రోడ్లు బాగుండాలి. అదే సందర్భంలో ప్రజలు కూడా కోరుకునేది కదండి. ప్రజలు పక్కన ఆటో వాళ్ళకి ఎంత ఇస్తున్నామో, లేకపోతే మీకు సంక్షేమ పథకాలతో డబ్బులు ఇస్తున్నామో అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ ప్రాణాలు హరిస్తున్నాం అది చెప్పట్లా. రోజు భార్యాభర్తలు రోడ్ల మీద నుంచి వెళ్ళి బండి మీద యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అనేకం ఉన్నాయి. మీరు అన్నట్టు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఒక పక్క నుంచి ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తామని ఆ బకాయిలు పెట్టారులేండి, అది వేరే విషయం. అంటే ఒక పక్కన డబ్బులు ఇస్తానా ఉంటా, ఈ ఆరోగ్యాన్ని నాశనం చేసుకొచ్చి ప్రాణాబద్ధం చేసుకుంటూ వచ్చి కూటమి ప్రభుత్వానికి చిక్కొచ్చింది. ఆరోగ్యశ్రీ బర్డెన్ తగ్గిపోద్ది, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిపోద్ది, ఈ రిపేర్లు చేసే వెహికల్స్ రిపేర్స్ వాళ్ళందరికీ కూడా పనులు ఉండవు, కంపెన్సేషన్ ఇవ్వాలేమో. అంటే అంటే ఎలా విజయచంద్ర గారు వాళ్ళ ప్రభుత్వంలో ఏముందంటే, మేము వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేస్తాం, 2.5 లక్షల ఉద్యోగాలు అన్నారు. వాళ్ళు చేసింది ఏంటి, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. 5,000 జీతానికి వాళ్ళు పరిమితం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. మా ప్రభుత్వం అలా కాదు, ఎక్కడికెక్కడ నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ చేసుకుంటా వచ్చి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి కార్యక్రమం చేసుకుంటా వస్తున్నాం. అంటే ఏ ప్రభుత్వం అయినా విజయచంద్ర గారు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ప్రభుత్వం ఏమిస్తుంది అని ఎదురు చూసేటువంటి వ్యవస్థ నుంచి మనం మార్చాలి. వాళ్ళు ఏమన్నారు, మేము కోట్లాది రూపాయలు ఇచ్చేసాం, అందరూ లక్షాధికారులు అయిపోయారు, మిలియనీర్లు అయిపోయారు కార్యక్రమాలు చెప్పుకుంటా వచ్చారు. నేను పదే చెప్తా ఉంటాను, కాపుల్ని కోటీశ్వర్లు చేసేసారని, మహిళల్ని మిలియనీర్లు చేసేసాం, బీసీలు బిలియనీర్లు చేసేసాం అంటారు. మళ్ళీ అటువంటి వాళ్ళందరూ కూడా నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి ఎదురు చూసే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. రాజేష్ సప్సాని గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మార్పు క్లియర్ కట్ గా కనిపిస్తోంది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేశారు. 50 రోజుల్లో క్లియర్ గా 11,000 కిలోమీటర్లు, 860 కోట్ల రిలీజ్. ఎక్కడెక్కడ ఏవేంటి ఎవరన్నా సరే సంక్రాంతికి వచ్చినప్పుడు కామెంట్ చేశారా, ఈ బగిలిద్దన్నారు ఆల్మోస్ట్ అదే లాంగ్వేజ్ లో. ఏంటి ఎలా చూస్తారా మార్పు అప్పటికి ఇప్పటికి, మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏవేను వీక్షకులందరికీ కూడా శుభోదయంతో పాటుగా ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి 2023 నవంబర్ 30 తెలంగాణ ఎన్నికలు జరిగితే, ఆ ఎన్నికల ప్రచార సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఎన్నికల ప్రచార సభలో ఖమ్మం జిల్లాలో ఒక ప్రసంగం చేశాడు. ఆయన మనకి డబల్ రోడ్లు ఎక్కడి వరకు ఉంటాయో అది తెలంగాణ,
సింగిల్ రోడ్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్, అవును. మా అద్దాల్లాగా మెరిసే రోడ్లు ఎక్కడి వరకు ఉంటే అది తెలంగాణ, గుంతలు పడిన రోడ్లు ఎక్కడ ఉంటే అది ఆంధ్రప్రదేశ్, కరెంటు వెలుగులు ఎక్కడ దాకా ఉంటే అది తెలంగాణ, కరెంటు కోతలతోటి చీకట్లో ఏ ప్రాంతం ఉంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని కేసీఆర్ గారు చేసిన కామెంట్ దెబ్బకి ఎట్లయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నాటి ప్రభుత్వానికి అదేం పెద్ద రోషం పాషం అయింది ఎప్పిలా. ఎందుకంటే సెన్సిటివిటీ ఫీల్ అయ్యే వాళ్ళకి అది నామర్ద. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మొగుడు కొట్టిన దానికన్నా తోడుకోడలు చూసి నవ్వినందుకు ఎక్కువ సిగ్గుపడే పరిస్థితి అయిపోయింది. ఇవాళ వాళ్ళు గొంతల్లో తిరుగుతున్న దానికన్నా కూడా అది కేసీఆర్ గారు ఎత్తి చూపి అవహేళన చేయడంతో మన కర్మేంట్రా బాబు అని చెప్పని సిగ్గుపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి వచ్చింది. కాబట్టి ఇవన్నిటి ప్రజల్లో పరిగణలోకి తీసుకొని మే 13 జరిగిన ఎన్నికల్లో ఒక స్పష్టమైన తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది. ప్రజలు కనపరిచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం కూడా అడుగులేస్తూ ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు. ఆయన మొదటి నుంచి అభివృద్ధి చేయటం నా బాధ్యత, తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని విధ్వంసం చేస్తూ వచ్చారు, నేను 3 సార్లు అదే విధమైన పరిస్థితులు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ తిరిగి 4వ సారి కూడా మళ్ళీ తిరిగి దెబ్బతిన్న వ్యవస్థల్ని బాగు చేయడమే నా బాధ్యత అవుతుంది అని చెప్పి నేను ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. 100% వాస్తవం అది. 1995-2004 మధ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జన్మభూమి పథకం ద్వారా కానీ, అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా కానీ, అలాగే పనికాహార పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి మండలానికి, మండలం నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి జిల్లాకి, జిల్లాల నుంచి స్టేట్ హైవేస్ కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది. 2004 ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో అభివృద్ధి చేసిన రోడ్లని మళ్ళీ తిరిగి 2014లో ఆయన మళ్ళీ తిరిగి పదవి బాధ్యతలు చేపట్టేదాకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్న స్థితికి చేరినాయి. ఎంత దారుణమైన స్థితికి రోడ్డు చేరాయంటే 2014లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మాకు తెనాల నుంచి మా విలేజ్ 14 కిలోమీటర్లు ఉంటుంది. మామూలు పరిస్థితులు అయితే బైక్ మీద అయితే 15 to 20 మినిట్స్లో వెళ్ళొచ్చు. ఆటో అయినా ఆర్టీసీ బస్ అయినా ½ an hour 40 minutesలో రీచ్ అవుతాం మనం, అన్ని పల్లెటూళ్ళు టర్నింగ్ రోడ్లు కాబట్టి. అటువంటి రోడ్లలో బస్సులు మేము తిప్పలేమని చెప్పని మానేశారు. ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఉపసంహరించుకున్నారు. మా ఊరికి బస్సులు 6 బస్సులు ఉండేవి ఒకరోజు. అటువంటిది ఒక్క బస్సు కూడా తిప్పకుండా ఆర్టీసీ వాళ్ళు మానుకుంటే 2014లో మళ్ళీ తిరిగి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మళ్ళీ బాధ్యతతోటి ఎన్ఆర్ఈజీసీ, ఎస్సీ సప్లైన్ మ్యాచింగ్ గ్రాంట్లతోటి ప్రతి పల్లెలో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగింది. ఇవాళ గ్రామాల్లో ఉన్న మెయిన్ రోడ్లు మొత్తం కూడా సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగింది. అటువంటి దగ్గర నుంచి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ 2019 వరకు మళ్ళీ అమర్చట్టి పెడితే మళ్ళీ 2019 నుంచి 24 దాకా మళ్ళీ యథాతథ స్థితికి చేర్చినాయి. మళ్ళీ 5 సంవత్సరాల పాటు 2019 నాటికి ప్రతి రోడ్డు కొత్తగా ఫామ్ అయి ఉంది. 2019 నుంచి 24 దాకా ఎక్కడైనా గుంటలు పడుతున్నప్పుడు దానికి ప్యాచ్ వర్క్ చేస్తూ ఉండి రోడ్డు మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే 2024 నాటికి ఇంత అధ్వాన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయని పర్యవసానం ఏమైపోయిందంటే 5 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు మళ్ళీ 5 ఏళ్ళు గడిచేటప్పటికి మళ్ళీ అధ్వాన స్థితికి చేరిపోయి ప్రజలకు ఒక నరకప్రాయంలాగా మిగిలిపోయింది. దాంతో ఇవాళ మనం ఈ రోడ్డు ప్యాచ్ వర్క్ల గురించే మాట్లాడుకుంటున్నాం. అక్టోబర్ నెలలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరఫున పవన్ కళ్యాణ్ గారు 4,500 కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అని చెప్పని 30,000 పనులకు సంబంధించి ఆమోదం తెలిపారు. సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ఆ విలేజ్ ఇంటర్ విలేజ్ రోడ్డు ఫార్మేషన్ జరుగుతూ ఉన్నాయి. 100% ఒకరోజు ఒక పండగ వాతావరణంలో రోడ్డు ఫార్మేషన్ జరిగితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఎంత నిర్వీర్యం అవ్వాలో అంత నిర్వీర్యం అయిపోయినాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2014-19 మధ్య నా వైఫ్ మా ఊరికి ఎంపీటీసీ మెంబర్గా ఉండేది. నక్కా ఆనంద్ బాబు గారు ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎస్సీ సప్లైన్ ఫండ్స్ ఆయన చేతిలోనే ఉండటంతో మా ఒక్క విలేజ్కి 97.5 లక్షలు గ్రాంట్ ఇచ్చారు ఆయన. ఎస్సీ సప్లైన్ ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఒక్క గజం ఖాళీ లేకుండా మొత్తం పంచాయతీ రోడ్లన్నీ అంటే ఎస్సీ లొకాలిటీలో మొత్తం రోడ్లన్నీ మేము పూర్తి చేయగలిగాం ఆ రోజు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఆ వేసిన సీసీ రోడ్ల పక్కన కనీసం డ్రైన్ల నిర్మాణం కూడా జరగలేదు 5 ఏళ్లలో. అంటే ఇది కళ్ళ ముందు ప్రజలకు ఒక స్పష్టత ఉంది. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధ్వంసం మిగిల్చింది అనేది ప్రజలకు స్పష్టత ఉంది. కాబట్టి 2024లో ఇటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు చెప్పిన అక్షర సత్యం. గంటల కొద్దీ లైన్లో నిలబడి ప్రభుత్వాన్ని దించేశారు. 100% ఇవాళ ఈ 800 కోట్ల రూపాయలతోటి ఈ ప్యాచ్ వర్కులు వాస్తవంగా
జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కనుక రోడ్డు ప్యాచ్ వర్కులు జరిగి ఉన్నా కూడా ఇవాళ మళ్ళీ 850 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరమ్మతులు చేయాల్సిన నెస్టీ ఉండేది కాదు. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసిన పర్యవసానం ప్రస్తుతం రోడ్డు మరమ్మతులే చేస్తా ఉన్నారు. అసలు సిసలు రోడ్డు ఫార్మేషన్స్ మళ్ళీ చేయాలి అని అంటే కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. కానీ తాత్కాలికంగా ఈ ప్యాచ్ వర్కుల ద్వారా అయినా సరే చాలా మెరుగైన ఈ రోడ్లు, నేను ప్రతి వారానికి 1-2 సార్లు నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి రావాల్సి వస్తూ ఉంది. నేను ఆ ప్రయాణంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తా ఉన్నప్పుడు వచ్చిన మార్పు చేర్పులు చూస్తూ ఉన్నా. అంతకుముందు రోడ్డు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతకుముందు మంగళగిరి నుంచి తెనాలి రీచ్ అవ్వాలి అని అంటే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ రోడ్డు. అటువంటిది ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్ దాదాపుగా చాలా వరకు కంప్లీట్గా వచ్చింది. చాలా మెరుగైన ప్రయాణం సాగుతూ ఉంది ఇవాళ. అది మనకి మీరు ప్రత్యేకంగా ఎప్పుడో ఒకసారి ఒక కారులో ప్రయాణం చేసేవాళ్ళు కాదు, ఆటో డ్రైవర్లు ముఖ్యంగా ప్రతిరోజు వాళ్ళు 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు ఆ గోతులు పడిన రోడ్లలో ఆటోలు డ్రైవ్ చేసి నాకు తెలిసిన వాళ్ళే యంగ్స్టర్స్ 25 to 40 ఇయర్స్ ఏజ్ మధ్యలోనే స్పాండిలైటిస్లు, స్పైనల్ కార్డ్ ఇష్యూస్, నడుములు దగ్గర గ్యాపులు రావటాలు, అంటే వాస్తవంగా ఆ ఏజ్లో రావాల్సిన సమస్యలు కాదు అవి. 60 సంవత్సరాల తర్వాత రావాల్సిన సమస్యలు వాళ్ళకి జీవనభృతి దృష్ట్యా వేరే గత్యంతరం లేక ఆ గోతుల రోడ్లోనే వాళ్ళ ఆటోలు తోలి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. వెహికల్స్ రిపేర్లు ఇవి అదనపు నష్టం. కానీ వ్యక్తిగతంగా ఇంకొక 20 సంవత్సరాలు నా కుటుంబానికి అండదండలుగా ఉండాల్సిన వ్యక్తులు ఇవాళ 40 సంవత్సరాలకి 45 సంవత్సరాలకి వాళ్ళకి బెడ్ రెస్ట్ అని చెప్పే పరిస్థితులు అనమాట. నువ్వు ఒక 6 నెలలు పని చేయొద్దు, 6 నెలలు ఆటో ఎక్కొద్దు అని చెప్పని. అంటే ఏ విధంగా కుటుంబాలు సర్వైవ్ అవ్వాలి? కాబట్టి 100కి 100 పాళ్ళు ఎన్ని ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రదర్శించినంతటి నిర్లక్ష్యం. ఇందాక మీరు శ్రీనివాస్ గారిని ప్రస్తావించినప్పుడు ఆయన కూడా ఒక అంశం మర్చిపోయారు. జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం అని చెప్పని ఒక వినూత్నమైన నిరసన ప్రోగ్రాం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారిని మేల్కొల్పే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాము వీళ్ళు ఏం చేశారంటే ఆ గుంతలకి చుట్టూ వైసీపీ పార్టీకి సంబంధించిన 3 రంగులు ముగ్గులేశారు. ముగ్గులేసి వాటిని ఫోటోలు తీసి ట్విట్టర్లో పెడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో సిగ్గుపడ్డ నిరసన కార్యక్రమం ఏదో ఉందంటే అదే. దానికి ఇమ్మీడియట్గా స్పందించి మరుసటి రోజే అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి 2022లో ఈ నిరసన కార్యక్రమం జరిగితే 2023 జూన్ కల్లా ఎక్కడ గుంతలు కనపడటానికి వీల్లేదన్నాడు. 2024 జూన్ ఆయన ప్రభుత్వం నుంచి దిగిపోయేదాకా గుంతలుగానే ఉండే. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పాలనా హయాంలోనే అమలుపరచని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏమైంది, ఆయనే గొంతులో దొక్కారు ప్రజలందరూ కలిసి, ఆయన ఒక గొంతులో వేసి చాలేమ్మా ఇల్లు అన్నారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ప్రభుత్వం తీసుకున్న ఈ రహదారుల మరమ్మతులు అనేది మాత్రం ప్రజలు చాలా స్వాగతిస్తా ఉన్నారు, సంతోషపడతా ఉన్నారు. పౌరులుగా మనం కూడా మన దాసరి శ్యామ్ శేషి ఉన్నారు. శ్యామ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి, హేళన చేసిన వాళ్ళందరినీ కూడా లేదా వెక్కిరించిన వాళ్ళందరినీ కూడా రండి మా రోడ్లు చూడండి, 50 రోజుల్లో 11,000 కిలోమీటర్లు ఇన్వైట్ చేస్తున్నారా? ఇన్విటేషన్లను పంపిస్తారా అందరికి? ఇప్పుడు హేళన చేసిన బ్యాచ్ అందరినీ అదే జరుగుతుందని ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి శ్రీని గారికి, గారికి, అదేవిధంగా మన ఛానల్లో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క 2024 ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం, ప్రజలు ఏదైతే కష్టాలు పడుతూ ఉన్నారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తూ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినటువంటి చివరి రోజు, అందుకు ఆనందం వ్యక్తం చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందస్తుగా తెలియజేస్తూ చాలా అంటే చాలా 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 ఇన్విటేషన్ కాదండి, దానికి మించి ఇంకేదన్నా కూడా చేయాలి. ఎందుకంటే ఒక 2-3 ఇన్సిడెంట్లు చెప్తానండి. చెప్పిన తర్వాత ఎంత దారుణంగా ఉందనేది, ఎక్కడి నుంచి మనం ఎక్కడ దాకా ప్రయాణం కొనసాగిస్తున్నాం అనేది కూడా అర్థమవుతుంది. చిన్నజీఆర్ స్వామి అనేది అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అయింది. ఆయన ఒకసారి మా ఊరి మీద కానీ జంగారెడ్డిగూడు నుంచి రాజమండ్రి వెళ్తానికి, యాక్చువల్గా జంగారెడ్డిగూడు రాజమండ్రి అంతా కలిపితే 65 నుంచి 70 కిలోమీటర్ల మధ్యలో ఉంటది అది ఆ స్పేస్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ కారు మీద వెళ్తే రోడ్డు సవ్యంగా ఉంటే కరెక్ట్ గా ఆ కారు ఏదన్నా మంచి కార్ అయితే 45 to 50 మినిట్స్ వెళ్ళిపోవచ్చండి. 3.5 hours పట్టింది ఆయన వెళ్ళటానికి. రాజమండ్రి చేరుకున్న తర్వాత మా ప్రాణం లేచి వచ్చిందిరా, బతికే ఉన్నాను అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలియదు. అయినా ఎప్పుడైనా వివాదాస్పదంగా ఏం మాట్లాడు కదా, ఆయన అన్నాడు నేను ఏంటో అసలు ఏం ప్రయాణం చేసి వచ్చా నాకే తెలియదు, ఉయ్యాలు విన్నట్టుందా, ఆ రోడ్లు ఏంటి, ఆ లోకం ఏంటి అన్నాడు ఆయన. ఒకటి. రెండోది, మనకి భద్రాచలం మీరు కూడా వెళ్ళుంటారు, మా దగ్గర నుంచి భద్రాచలానికి మెయిన్ లైన్ వెళ్తుంటది. భద్రాచలం వెళ్ళేటప్పుడు ఈ వేలేరుపాడు, కుక్నూరు 2 మండలాలు, ముప్పు మండలాలు మనకి కలుస్తాయి. రోడ్డు బాగుంటే తెలంగాణ బార్డర్కి ఎంటర్ అయినట్టు,
రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి గోతులుగా ఉండి చాలా మనకి ఎందుకు వచ్చామని రోడ్డు కనిపించే భావన కలిగిందంటే అది ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్ చేస్తున్నాడు. ఇది అందరికీ కూడా భద్రాచలం వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఏది తెలంగాణ బోర్డర్ ఏది ఆంధ్ర బోర్డర్ ప్రత్యేకించి బోర్డులే పెట్టక్కర్లు ఆ రోజున్న పరిస్థితి అది. 2 మూడోది ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే 1060 కోట్లు పెండింగ్ బిల్లులు చేయడంతో పాటుగా వీళ్ళు 2000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రపంచ బ్యాంక్ నుంచి రోడ్ల డెవలప్మెంట్ కోసం డబ్బులు తీసుకొచ్చామని ఆ దారి మళ్లీ చేసి ఆ నిధులన్నీ పక్కదారి పట్టించడంతో పాటుగా వీటి మీద అప్పులు తీసుకురావడంతో పాటుగా ఇంకో దారుణమైనటువంటి సన్నివేశాలు ఏంటంటే మా జిల్లాలో కొంచెం ఫైర్ బ్రాండ్ ఉంటారు కదా చింతమనేని ప్రభాకర్ గారు, మీ అందరూ తెలుసు. ఆయన సొంత నిధులతోటి మరీ దారుణంగా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన సొంత నిధులతోటి రోడ్లు వేస్తే ఆయన మీద కేసు పెట్టారండి, రోడ్లు తవ్వేస్తున్నాడని. ఇలాంటి అన్ని సంఘటనలతో ఏది పూడ్చిన పాపకి ఆయన మీద కేసు పెట్టారు. ఇలాంటి చాలా సంఘటనలు. లేకపోతే నేనే ఉన్నానండి, మా ఊరు వెళ్ళే రోడ్డు బాగా దారుణంగా పాడైపోయింది. పాడైపోవడానికి పెద్ద కారణం ఏంటంటే ఈ హైదరాబాద్ అసరాపేట రోడ్డు ఏదైతే ఉందో రాజమండ్రి టు హైదరాబాద్ హైవే బాగా పాడైపోతుందో దానికి చాలా హెవీ వెహికల్స్ మా ఊరు రోడ్డు మీదగా పోయాయండి. మా ఊరు రోడ్డు మీద నుంచి వెళ్తే కొంచెం వేరే రూట్ లో అక్కడ హైవే జీలిమిల్లి దగ్గర కలుస్తుంది, అంటే అసరాపేట బోర్డర్. మా రోడ్డు పోయింది. అంతకుముందు పేపర్ సుజాత గారు వేసిన రోడ్డు అదే లైట్ వెహికల్ రోడ్డు. హెవీ వెహికల్స్ ఎప్పుడైతే వచ్చే పోయింది రోడ్డు. పోయిన తర్వాత మా ఊరు ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారు వస్తున్నప్పుడు ముందు 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇదిగా అన్నారు, అవ్వట్లేదు. అవనప్పుడు నేను వినూత్నమైన ఒక కార్యక్రమం తీసుకొచ్చి రోడ్ల మీద పెద్ద వరునాడు తీసుకొచ్చి వరునాట్లు అయ్యి వేసి నిరసన తెలియజేశా. తర్వాత చేపలు అయ్యి పట్టినట్టు ఇంకో నిరసన కార్యక్రమం చేశా. అయినా తెలియట్లేదని డైరెక్ట్ గా ఆయన ఇంటి ముట్టడికి ఒక 500 మందితో పాదయాత్రకి వెళ్తే నన్ను అరెస్ట్ చేసి రోజంతా ఉంచారు. ఉంచిన తర్వాత ఈ గడపడికి ప్రభుత్వం మీద ప్రోగ్రాం పెట్టినాడు మా ఊరు రావాలి. మా ఊరు వస్తే ఈడు ఉన్నాడా, ఈడు హింస ఉన్నాడా, ఈడు మళ్ళీ ఇబ్బంది పెడతాడని గబా శంకుస్థాపన చేసేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి పెద్ద శిలాఫలకం బోర్డు పెట్టారు. ఇదిగో రోడ్డు వేసేస్తాం 3,78,00,000 కానీ అన్న తర్వాత ఎవరినో కాంట్రాక్టర్ ని బతులు నడుపుకున్నాడంట. కాంట్రాక్టర్ ఏం డీల్ పెట్టాడంటే ఎవరి ప్రభుత్వంలో నిధులైతే రావు, మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి అడుగుతున్నారు కాబట్టి నేను చేసి పెడతా. అయితే నాకు ఒక పని, నాకు ఒక డీల్ ఏంటంటే ఫస్ట్ నేను రోడ్ అంతా కూడా తవ్వి ఒక లేయర్ వేసిన తర్వాత ఫస్ట్ లేయర్ డబ్బులు ఇస్తేనే 2వ లేయర్ వేస్తా అని చెప్పాడు. అలాగే అన్నాడు ఎమ్మెల్యే గారు. అలాగే అన్న తర్వాత అతను అన్నట్టుగానే ఫస్ట్ లేయర్ అంతా కూడా తవ్వేసి ఒక లేయర్ వేసాడు. వేసిన తర్వాత నెల అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది, 5 నెలలైంది, 6 నెలలైంది, రోడ్డు బాగా ఏంటంటే అడిగి డబ్బులు ఇస్తలేదు, అటు రోడ్డు పూర్తి చేయట్లేదు. మేము ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము దాని తర్వాత క్యాన్సిల్ చేసి కొత్త రోడ్డు పెడితే ఇతను కోర్టుకి వెళ్ళాడు, నాకు డబ్బులు ఇచ్చిన దాకా రోడ్డు వేయడం కుదరదని. అంటే ఇలా చేసే పనులు ప్రజలకి ఎలాంటి శాపాలుగా ఉంటాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. ఇంత అతను నువ్వు కంప్లీట్ గా రోడ్డు అంటే వేయండి, నీ బిల్స్ కంప్లీట్ చేస్తాడు, నేను వేయనంటే నాకు నమ్మకం లేదు, నేను వేయను, నాకు ఏమొద్దు, నువ్వు ఇప్పుడు వేసినా నాకు నష్టమే వస్తుంది, నేను అప్పు తీసుకొచ్చాను, నాకు అదే సరిపోతుందని నేను వేయి, ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి ముందు అంటాడు. అలా ఇవ్వటం అవ్వదు కదా అంటే కోర్టుకి వెళ్ళి నా డబ్బులు ఇచ్చిన తర్వాత రోడ్డు మొదలు పెట్టిన అంటాడు. అంటే చెప్తున్నాను ఇలాంటి అనేకమైనటువంటి మీ జిల్లా పరిస్థితి చెప్పారు, ఇలా ఏపీలో ఎన్ని కేసెస్ ఉన్నాయో. అదే అంటున్నాను, ఇలా చాలా సంఘటనలు. ఇప్పుడు మీకు ఇటు కనుక వెళ్తానండి, కొంచెం ఫారెస్ట్ ఒక 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ మీదుగా ట్రావెల్ అవుతాం. కొత్తపల్లి కొత్తపల్లి నుంచి దోపచర్ల వెళ్ళినటువంటి కనెక్టివిటీ రోడ్. ఆ రోడ్డు చూస్తే మేడం చాలా దుర్మార్గం, అసలు మామూలుగా బైక్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అండి. యాక్చువల్ గా అక్కడ కోతులు ఏంటంటే రోడ్డు మీద దగ్గర ఒక 1000-2000 కోతులు మనుషులు ట్రావెల్ అయ్యి ఏదో అప్పికేళ్ళలో ఇంకోటి వేస్తారని రోడ్ల మీద చూస్తుంటాయండి. ఆ కోతులకు ఆహారం వేయడానికి కూడా ఎవరు సాహసించేవాడు కాదు, అంత దారుణంగా ఉండేది. ఇవాళ దాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపేట వెంకటరావు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన 21 days లోనే ఏమో కంప్లీట్ చేస్తాడండి. ఆ రోడ్డు మొత్తం అంతా కూడా గోతులు కూర్చి మరీ బాగోన్ దగ్గర అంతా కూడా లేయర్ అంతా కూడా తవ్వి వేసేసి. అలాగే మా ఎమ్మెల్యే గారు ఉన్నాను 3 బ్రిడ్జిలకి, చంద్రపూడి ఎమ్మెల్యే మరి 3 బ్రిడ్జిలకి నిధులు తీసుకొచ్చి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిలు కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం. దాంతో పాటు 25 కోట్లతోటి ఎన్ఆర్జీఎస్ రోడ్లన్నీ కూడా చేస్తే మన కలెక్టర్ గారు వెట్రిసెల్వి గారు వచ్చి దాదాపు 70 లక్షల బడ్జెట్ చేసిన రోడ్ ని కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ చూసినానండి, మేము ఈ రోజున ప్రజలు ఏదైతే మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని 1% కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా 100% వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము ఫుల్ఫిల్ చేసే విధంగా వెళ్తాం. గడిచినటువంటి ఒకసారి 2014-19లో చూసుకుంటే 24,000 కిలోమీటర్ల
రోడ్లు నిర్మాణం చేయడంతో పాటు ఆ వేసిన రోడ్డుకి ఎల్ఈడి లైట్లు వెలిపించి ఆ కింద అంతా చక్కని రోడ్డు, పైన అంతా కూడా ఎల్ఈడి కాకుండా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో పరుగులెత్తాయి. అలాంటి గ్రామాల దగ్గర నుంచి చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు, ఎక్కడ ఒక పని చేసింది లేదు, ఏమి చేసింది లేదు. అన్ని కూడా అప్పులు జనాలకు తిప్పలు అన్నట్టు. ఈ తిప్పలతోటి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజున దాదాపు మరి 860 కోట్లతోటి మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే పరవాడలో నవంబర్ 2వ తారీఖున ఒక శంకుస్థాపన చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరి ఏదైతే గుంతలు లేని ఈ యొక్క రాష్ట్రంగా ఈ రాష్ట్ర రోడ్డుని తీర్చిదిద్దుతానన్నారో దాంతో ఈ యొక్క కేంద్ర సహాయాన్ని కూడా వినియోగించుకుంటే ఎన్ఆర్జీఎస్ రోడ్లన్నీ కూడా ఈ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం ఉందో మరి ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి మేడం. ప్రజలందరూ కూడా ఎంత ఆనందంతో ఉన్నారంటే, ఎందుకంటే గతంలో మీరు చూస్తుంటే మీ పేపర్లోను మీ టీవీలోను చాలా సార్లు చూశారు. ఆర్టీసీ బస్సులు వెళ్తా వెనక చక్రాలు 2 ఊడిపోయి వెనక చక్రాల దారిని పోతా ఉంటే బస్సు దారిని బస్సు వెళ్ళిపోయి మధ్యలో ఆగిపోయి మరలా వేరే బస్సు వచ్చి ఆ ప్యాసింజర్లు ఎక్కించుకుని వెళ్ళి, అంటే ఇలాంటి సంఘటనలు కోకొల్లగా ఉండేయండి. ఈ రోజు నావేమీ లేవు కదా. డెవలప్మెంట్ కి సూచిక అంటే ఏదైతే దేశంలో గాని రాష్ట్రంలో గాని ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుందో, స్పీడ్ యాక్సెస్ ఉంటుందో ఆ రాష్ట్రం గాని ఆ యొక్క దేశం గాని అభివృద్ధి చెందింది. దానికి సంబంధించే మరి అమెరికన్ ప్రెసిడెంట్ మరి అమెరికాని మొత్తాన్ని కలుపుతూ ఏదైతే ఆలోచన చేసి రోడ్లు వేశారు. వాజ్పేయి గారు కూడా స్వర్ణ చతుర్భుజి అని చెప్పేసి ఏదైతే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దేశానికి 4 వైపు నుంచి కూడా కనెక్టివిటీని తీసుకొచ్చారు. అదే రకంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజ్పేయి గారికి ఒక విజన్ ఏదైతే రోడ్ల విషయంలో అందించారు ఆ విజన్ కంటిన్యూ చేస్తాం. ఈ రోజున వారికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో వేడి నీళ్ళు చన్నీళ్ళు చూడన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి మంచి రేస్ గుర్రాల కింద పరిగెడుతూ ఈ రోజున ఎక్కడన్నా ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో రోడ్లు ఏమని డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎలా వేస్తున్నారనేది క్వాలిటీ చెక్ చేయడానికి క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి ఎక్కువ అంటే మీకు చూడండి నాయకత్వం ఎంత దగ్గరగా ఉంటుంది, ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు మనకి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని. దాన్ని చూసే తప్పకుండా ఈ రోజున జరుగుతున్నటువంటి నేపథ్యం మరి నిజంగా కూడా చాలా అడుగుతాను శ్యామ్ గారు, ఇది ఆన్సర్ చేయండి. ఇప్పుడు రోడ్డు మీద తిరగడం అనేది పౌరుల హక్కు, వాళ్ళు దానికి ట్యాక్స్ కడతారు, రోడ్ ట్యాక్స్. సామాన్యంగా ఇందాక కూడా మీరు అన్నారు అప్పులు తెచ్చేసి డైవర్ట్ చేసేసిందండి గత ప్రభుత్వాన్ని. అసలు పౌరులు కట్టే డబ్బుని వాళ్ళు రోడ్ల ద్వారా ట్యాక్సుల ద్వారా వసూలు చేసినవి ఈ రోడ్ డెవలప్మెంట్లకో మరమ్మతులకో కాకుండా వేరే డైరెక్షన్లో వెళ్తున్నాయి. అలా కాకుండా ఇప్పుడు మీ ప్రభుత్వం ఈ అంశంపై ఏమన్నా దృష్టి పెట్టి రోడ్ల మేంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ రోడ్ల కోసమే వినియోగించేందుకు ఏదైనా ఒక కార్పొరేషనో లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషనో లేదంటే ఏదైనా చేసే ఆలోచన ఉందా? దీనిపై ఏమన్నా ఆలోచిస్తారా? రోడ్లదే డెఫినెట్ గా నిజంగా ఇప్పుడు రోడ్డు కేవలం బాగోక మీకు ఒక చాలా ఉదాహరణ మా ఊర్లో జరిగిందండి. ఒక ఫాదరు గోపాలపురం దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో పిల్లోని తీసుకొచ్చిన తర్వాత మరలా తిరిగి తీసుకెళ్తాను అని చెప్పానని బండి మీద తీసుకెళ్తున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల్లో రోడ్డు బాగోక ఆ స్లిప్ అయిపోయి ఎదో లారీ వస్తుందని గొయ్యి వస్తుందని చెప్పని అది బైక్ డ్రైవ్ చేసి స్కిడ్ అయి పడిపోతే తండ్రి బతుకున్నాడు, పిల్లోడు లారీ పిల్లోడు చనిపోయాడండి. 8వ తరగతి పిల్లోడు. ఆ పిల్లోడు జీవితం దేని వల్ల పోయిందంటారు? ఎందుకు ప్రాణం పోయింది? డెఫినెట్ గా రోడ్డు బాగోకే. దాని బాధ్యత ఎవరిదండి? 100% ఏదైతే మనం నమ్మకం పెట్టి ప్రభుత్వాన్ని అందుకే రోడ్ల కోసం కలెక్ట్ చేసేది ఏదన్నా రోడ్ల కోసమే వినియోగించే ఒక సపరేట్ వ్యవస్థను ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన చేస్తుందా మీ ప్రభుత్వం? డెఫినెట్ గా తీసుకొస్తుందండి. అలాంటి సంఘటన కూడా నేను కూడా ఒకటి చెప్పానండి. ఏదైతే మనకు రాజమండ్రి బ్రిడ్జ్ ఉందండి, రాజమండ్రి కొత్త బ్రిడ్జి ఉంది కదండి, కొత్త బ్రిడ్జి దగ్గర టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ కూడా కోర్టు ఇష్యూ ఉండి వాళ్ళేమో ఫ్యాక్ట్ కూడా పెట్టేవారు కాదు. రోడ్ ఏమో బ్రిడ్జి మీద చాలా దారుణంగా గోతులుండే, కూర్చేవారు కాదు, డబ్బులు మాత్రం వసూలు చేశారు. నేను వాళ్ళతో గొడవ పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వానికి కూడా నివేదించాను. ఈ రోజు అంటే ఫ్యాస్ట్ ట్రాక్ అది వచ్చింది, దాని డబ్బులు దానికి ఉపయోగించాలని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే ఉంది. డెఫినెట్ గా మీరు ఏదైతే సజెషన్ చేశారో మేము కూడా సజెషన్ చేసామండి. ఎందుకంటే ఇవాళ ఏ వెహికల్ తీసుకున్నా కూడా రోడ్ ట్యాక్స్ కడుతున్నాడు, లైఫ్ ట్యాక్స్ కడుతున్నాడు. ప్రతి ఒక్కడు ఆ వెళ్ళేటువంటి టోల్ ఉన్న ప్రతి దగ్గర టోల్ వసూలు చేస్తే టోల్ పేజ్ కడుతున్నాడు. ఈ డబ్బుల్ని మన రోడ్లు బాగు కోసం కాకుండా వేరు వాటికి ఉపయోగించడం వల్ల రోడ్డు బాగోకపోతే ఆ యొక్క మనిషి ప్రాణం పోతే ఒక కుటుంబం రోడ్డుని పడిపోయింది. అందుకే ఒక సపరేట్ వ్యవస్థపై దృష్టి పెట్టి
ఖచ్చితంగా ఎందుకంటే ప్రగతి నాగేశ్వరరావు గారిని దీనికి సంబంధించి రోడ్లు రహదారికి సంబంధించి కూడా ఒక కార్పొరేషన్ పెట్టా, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎలమెంటరీ కాన్స్టిట్యున్సీ అతనికి పెట్టారు. అతను కూడా త్వరలో ఈ ప్రపోజల్ మీద మేము కలవబోతా ఉన్నాము. ఈ సపరేట్ గా దీని డబ్బులు దీనికే పెట్టాలి, దీనికే ఖర్చు పెట్టాలి, రోడ్లు బాగుంటేనే ప్రగతి ఉంటుంది అని చెప్పేసి దాని మీద ఈ డబ్బుల్ని వేరే దానికి సబ్సన్ గారు. సో మనం చూసాం అంటే తెచ్చిన డబ్బుని దుర్వినియోగం చేయడం లేదా ప్రజలకి పడుతున్న పాటలు ఈ విషయం మీద కూడా మేము దృష్టి పెడతామని అంటున్నారు. నిజంగా ఆ దృష్టిపై కూడా కొంత దేని మీద కలెక్ట్ చేస్తున్నామో దానికే పెట్టే ఒక వ్యవస్థ తెస్తే ఎలా ఉంటుందంటారు? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో గత 5 సంవత్సరాలు ప్రతి లీటర్ పెట్రోల్ మీద, ప్రతి లీటర్ డీజిల్ మీద రాజధాని నిర్మాణ సెస్ అలాగే రోడ్ మెయింటెనెన్స్ సెస్ అని చెప్పని అదనంగా సెస్ వసూలు చేస్తా ఉన్నాడు. మరి రాజధాని నిర్మాణానికి ₹1 ఖర్చు పెట్టలా, పెట్రోల్ మీద రూపాయి దీనికి ₹2 దానికి ₹3 ఎక్స్ట్రా వసూలు చేశారు. అవును, ప్రతి లీటర్ మీద వసూలు చేస్తా వచ్చాడు. కానీ రాజధానికి ఖర్చు పెట్టలా, రోడ్ మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టలా. మరి మనం ప్రజలు కనుక ఏదైనా ఒక జిఎస్టీయో ఏదైనా బకాయి ఉన్నాము అని అంటే ఇమ్మీడియట్గా కన్సర్న్ అధికారులు వస్తారు కదా. మరి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన ఆ స్పెసిఫిక్ పన్ను మరి ఆ పర్పస్ ఖర్చు పెట్టినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూడా సూజ్ చేయాలిగా. లెక్క అయితే ఆ చేసే అధికారం ప్రజలకు ఉందిగా. మేము చెల్లించాం, మా రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి, మా దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు ఏమైనాయి, ఈ స్పెసిఫిక్ పర్పస్కి నువ్వు వసూలు చేసావు కదా అని చెప్పని ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కూడా కోర్టులో ప్రశ్నించే హక్కు ఉంటుంది. కాబట్టి ఇవాళ బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ప్రజల చేత ఏరి కోరి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా నేషనల్ హైవేస్కి ఇతోధికంగా గ్రాంట్స్ రాబోతూ ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 100% రోడ్డు కనెక్టివిటీ చాలా విస్తృతంగా అభివృద్ధి చెందబోతూ ఉంది. రైలు కనెక్టివిటీ కూడా పెరగబోతూ ఉంది. అదే సందర్భంలో పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రామ్మోహన్ నాయుడు గారే మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండటంతో ఎయిర్ కనెక్టివిటీ విషయంలో కూడా ఆయన చాలా ప్రత్యేక శ్రద్ధతోటి పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే 2029 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలబెట్టగలగాలి అని అంటే, పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకు ఒక అల్టిమేట్ డెస్టినీగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా ప్రయారిటైజ్ చేసుకోవాల్సింది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది. ₹100 కోట్ల ఖర్చుతోటి వాళ్ళ రిపేర్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో హైవేలు కూడా అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మార్గం సుగమం చేస్తుంది. కాబట్టి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతాయి. మనకి గత ఎస్ఐబిపి సమావేశంలో కేంద్ర కేబినెట్, రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలు విన్నాం. నిన్నటి రోజున మళ్ళీ ₹186,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన గురించి కూడా నిన్న కూడా విన్నాం మనం. అంటే ఈ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతూ, ఆ గ్రౌండింగ్ అవుతున్న దానితో పాటుగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొత్త మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఆ విధమైన అభివృద్ధి సాధించాలి అని అంటే 100% రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2004కి ముందు అలాగే 2014-19 మధ్య ఏ విధంగా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడటానికి ప్రయారిటీ ఇస్తూ వచ్చారో అదే విధానాన్ని మరింత మెరుగుగా కొనసాగించాల్సిన అవసరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన నేపథ్యంలో ఆ అవసరానికి ఒక సవాల్గా తీసుకొని ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అనేది వాస్తవం. కోశంపూడి శ్రీనివాస్ గారు, మీరు ఒక లక్ష్యం పెట్టుకుని ముందు రోడ్లన్నీ సెట్ చేసుకుని, కానీ మళ్ళీ వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ యూజర్ ఛార్జీలు బాధేస్తున్నారు, లేదా ఇప్పుడు టోల్ పెంచేస్తున్నారు, ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో మొన్న దీన్ని మీరు ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ఎలా సమర్థించారు? ఇప్పుడు మీరు అధికార పక్షం కాబట్టి ఒక అప్పు చేయొద్దని ఎవరు అనరండి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక కుటుంబమే కావచ్చు, చేసిన అప్పు దేని ఖర్చు పెట్టామన్న దాని మీదే మనం ఫలితాలు ఆధారపడి ఉంటుంది. అంటే ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో పెద్ద ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల మీద, భవిష్యత్తు మీద, లేకపోతే ఆరోగ్య పరిస్థితుల మీద అప్పు చేస్తే పర్వాలేదు. అతను తాగి తందాలాడడానికి అప్పు చేశాడు అనుకోండి, ఏమవుద్ది? అలాగే రాష్ట్ర పరిస్థితి గత 5 సంవత్సరాలు అయింది. గత సంవత్సరాలు అప్పులు చేశారు, అప్పులు చేయడానికి ఎప్పుడు తప్పు పట్ల, కానీ చేసిన అప్పు ఎక్కడ ఖర్చు పెట్టావు, దేని ఖర్చు పెట్టావు అంటే సమాధానం ఉండేది కాదు. కానీ ఖర్చు ఎక్కడ కనపడింది? ఉత్తరాంధ్ర ఖర్చు అంతా రుషికొండలో కనపడింది. 500 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టారు, కానీ కనీసం 100 కోట్లతో రోడ్లు లేరా? డోలి మోతైనటువంటి రాష్ట్రంగా తీద్దాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మన అదే మాట మాట్లాడారు. 500 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు తప్ప ఇక్కడ కనీసం రోడ్డు వేయలేదు అనేటువంటి మాట మాట్లాడారు. ఏంటంటే
మనం ఎన్ని మాట్లాడుకున్నా గత 5 సంవత్సరాల్లో రాజధాని లేని రాష్ట్రమే కాదు, రోడ్లు కూడా లేని రాష్ట్రంగా శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక రోడ్ వేశారండి. తాడైతే వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళడానికి పేద బిల్లు తీసేసి ఒక రోడ్ వేశారు. అదే అది చూపించే రాష్ట్రం అంతా రోడ్లు ఇలాగే ఉంటాయని చూపించారు. నేను అంటే రాజధాని లేని రాష్ట్రానికి కాకపోతే రోడ్లు కూడా లేని రాష్ట్రంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున మీరు టైటిల్ పెట్టారు రోడ్ రేంజర్స్ అని. మేము రోడ్ డేంజర్స్ టు రోడ్ రేంజర్స్ ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు అన్నారు వీళ్ళిద్దరు అవెంజర్స్ లా దూసుకెళ్లిపోతున్నారు అని. అంటే ఏం లేదు విజయచంద్ర గారు, పడవ ప్రయాణం అనుభవం మీకు లేకపోయి ఉండొచ్చు. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉంది. రోడ్ల మీదే పడవ ప్రయాణం అనుభవం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ఉంది, బల్లకట్లు కూడా ఎక్కిన అనుభవం అంత అనుభవం చెప్పి ఏమంటారంటే విజయచంద్ర గారు ఒక సూత్రం ఉంటది, పాలనలో కావచ్చు వైద్యంలో కావచ్చు బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ నాశనం చేయకూడదని. ఇప్పుడు మామూలు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే అతను ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. కాకపోతే పేషెంట్ ఎలాగ వచ్చాడే కానీ ఆపరేషన్ చేశాడు అనుకోండి సర్జన్ కింద పేషెంట్ చచ్చిపోతాడు. అలా ఈ రోజున ఏమైందంటే గత 5 సంవత్సరాల వ్యవస్థలను అతను బాగు చేయకపోగా సర్వనాశనం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మనం మాట్లాడుకున్నట్టు మిగతా రాష్ట్రాలందరూ హ్యాండల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున దాన్ని బాగు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖకే ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశం ప్రతి కార్పొరేషన్ నుంచి అప్పులు చేసేశారు. అది రోడ్లు కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే లెక్కర్ కావచ్చు, దేనికి పోయే కదా ప్రతి దాని మీద అప్పులు చేశారు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టినా లెక్కలేదు. వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తారు, 2,80,00,000 కోట్లు బటన్ నొక్కి వేసామంటారు. మిగతాదంతా ఏం చేసావా అంటే కనపడుతుంది. దాదాపు 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పు మాత్రం కనపడింది. ఈ రోజున ఏమంటారు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడొచ్చు, ఛార్జీలు పెంచారనొచ్చు, రకరకాల యూజర్ ఛార్జీలు పెంచారంటే ఈ రోజు విజయచంద్ర గారు ఇప్పుడు రోడ్లు వేస్తున్నాం అంటే దాంతో పాటు ఉపాధి కార్యక్రమం కూడా జరుగుతుంది కదా. గ్రామీణ ఉపాధి పథకం నుంచి వాళ్ళందరికీ పని కలిగి ఉంటుంది. ఈ రోజున సంక్రాంతి పండుగ అద్భుతంగా చేసినటువంటి కార్యక్రమాలు గతంలో ప్రతి ఏడాది కూడా అంటే తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి మిగతా రాష్ట్రానికి సంక్రాంతికి వచ్చేవారు. వైసీపీ వాళ్ళని పిలిపిస్తారా, ఇన్విటేషన్ పంపిస్తారా? నేను అందుకే అడిగాను, పక్క రాష్ట్రం వాళ్ళకి కాదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఏమైనా పిలుస్తారా? వైసీపీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని పిలవాలి. సంక్రాంతి వస్తుంది కదా, ఎటు వస్తారు వాళ్ళు. నిజమైనటువంటి ప్రభుత్వం ఎలా ఉంటే ఎలా ఉంటుందో, వెలుగులు ఎలా ఉంటాయి అనేది ఈ రోజు కూటమి ప్రభుత్వం చూడబోతున్నాం. శ్యామ్ గారు ఒక క్వశ్చన్, ఇందాక రాజేష్ అప్సాని గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏమని, అప్పట్లో రోడ్లు లేక చాలా మంది మేము బస్సెస్ నడపలేము అని ఆర్టీసీ చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్చి చూస్తే రోడ్లు బాగా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆర్టీసీ వాళ్ళు ఏమంటారు లేదా ప్రజలు ఏమంటారు, బస్సులు పెంచండి అంటారు. ఇప్పుడు వద్దన్న దగ్గర నుంచి పరిస్థితి పెంచండి అని అంటున్నప్పుడు నిజంగా అలాంటి పబ్లిక్ నుంచి మాకు రూట్లు పెంచండి ఇంకా బస్సులు పెంచండి అన్నప్పుడు మీకు ఆర్టీసీ కూడా అంత మీట్ అయ్యే కెపాసిటీతో ఉన్నారా? అది ఇంపార్టెంట్ పాయింట్ కదా. డెఫినెట్ గానే నేను కొనకళ్ళ నారాయణ గారితో కూడా ఈ విషయం మీద మాట్లాడాను. ఆయన ఈ మధ్యన కలిసినప్పుడు కూడా ఫ్రీ బస్సెస్ దానికి సిద్ధంగా ఉండడంతో పాటు కొంచెం మిగతా దగ్గర నుంచి డిమాండ్ వస్తా ఉన్నాయి. అంటే రెండోది ఇంకో డిమాండ్ ఉందండి. ఏదంటే ఇప్పుడు సపోజ్ మీరు ప్రైవేట్ వ్యక్తి ఒక బస్సు తీసుకున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏంటంటే కొంత బిజీ రూట్స్ కి అవకాశం ఇవ్వమని చెప్తారంటే వాళ్ళకి కొంత ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఒక పాలసీ ఉంది. దీంట్లో ఎక్కువ అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. మాకు ఆ రూట్ కి నడపడానికి కూడా మాకు అవకాశం ఇవ్వండి. అంతకుముందు ఏంటంటే మేము ఆ రూట్ అయితే మేము నడపమనేటువంటి పరిస్థితి నుంచి అప్లికేషన్స్ కూడా వస్తా ఉన్నాయి. అంటే ఇది కూడా గేమ్ చేంజర్ గా కనపడతా ఉందండి. ఒకటే ఇందాక చూసినట్టు శ్రీనివాస్ గారు మాట అన్నారు, సర్దం చేయకపోతే మామూలు పిజిషన్ చేస్తే ఫెయిల్ అవుతారని. 2019-24 మధ్యన ప్రజలు ఏమనుకున్నారంటే జగన్ తీసుకొద్దాం అనుకున్నారు. అక్కడ ఆపరేషన్ ఏమో సక్సెస్ అయింది. పరిపాలన బాగోపోవడంలో పేషెంట్ డెడ్, ప్రజలు తెచ్చారు ఈ పరిపాలనలో భరించలేక. ఇది జరిగింది. రెండోది ఏంటంటే ఏదైనా మనం ఒకటే మేడం గారు ఎక్కడైనా కూడా అంటే నేను అనేది ఇప్పుడు బాగా అన్ని ప్లేసెస్ నుంచి డిమాండ్ వచ్చింది బస్సెస్ పెంచండి రూట్స్ పెంచండి అన్నప్పుడు మీరు మీట్ అయ్యే కెపాసిటీలో ఉన్నారా? అంటే ఒక మాట విజయచంద్ర గారు ఆల్రెడీ 1000 బస్సులకు ఆర్డర్ కూడా పెట్టారు కూటమి ప్రభుత్వం. కొత్త బస్సులు చెప్పండి, ఆల్రెడీ కొత్త బస్సులు ఇటీవల లాంచ్ చేసిన కొన్ని కాకుండా మరలా కొత్త బస్సులకి ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టడంతో పాటు ఏంటంటే గవర్నమెంట్ రెడీ టు బేర్ ఇట్ అండ్ ప్రజలకి ఏం కావాలో అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీకి సంబంధించి రవాణా మంత్రి గారితో కూడా మీరు చూసారు డిస్కషన్ అంతా కూడా. డెఫినెట్ గా ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలు వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో ఇంకా బెస్ట్ ఇవ్వడానికి రోజు ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మీరు నిజంగా ఇందాక ఆయన అన్నట్టుగా ఒకటే మాట అండి,
డోలీలు పట్టుకెళ్లే దగ్గర కనీసం కనెక్టివిటీ రోడ్డు కూడా లేని దగ్గర స్వయంగా ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్ల కోసం అని చెప్పేసి వెళ్ళి మాట్లాడి రావడం అంటే ఇదంతా కూడా ఏం కనపడతా ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి పోవాలంటే పరదాలు ఉండేది, ఈ రోజు ఏమవుతుందంటే పబ్లిక్ ఉంది పరదాల ప్లేస్ లో. రండి మీకు ఏం సమస్య ఉన్నా చెప్పండి, మేము తీరుస్తామని సిద్ధంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో 3 కుటుంబాలకు ఒక గుర్రం పెంచుకున్నారంట రోడ్ లేక. అవునండి చూసాను, అది చూసాను, నేను పేపర్ కటింగ్ చూసాను. డెఫినెట్ గా వెరీ షార్ట్లీ దాన్ని కూడా మీరు మరొక డిబేట్ దీని మీద పెడతారు. వాళ్ళు ఎవరైతే పెట్టారో అది కూడా రోడ్డు పడిందండి అని మీరే పెడతారు, మీరే చెప్తారు. డెఫినెట్ గా అలాంటి రోజులు వెరీ షార్ట్లీ రానుంది. ఇప్పుడు గతంలో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు పేరు నాని గారు. రోడ్డు రవాణా చేయడం మానేసి రైస్ రవాణా చేసాడు, ఆయన కనపడకన్నాను. గత 30 రోజులు బట్టి ఆయన దాక్కుంటాను ఆ చేసేటువంటి పరిణామం. అంటే గాడిదలకి అధికారం ఇస్తే గుర్రాలు పెంచుకోకపోతే ఏమవుతుందంటే ప్రజలు అటువంటి గత 5 సంవత్సరాలు జరిగింది అది. రైట్ అండి, సరే ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. సో రోడ్లు అనేది మీరు ఒక టార్గెట్ గా పెట్టుకుని వెళ్తున్నారు, ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఎనీవేస్ రేపే కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సర